అభిమన్యుడు ఒక్కడే సైన్యానికి ఎదురుగా పోరాడి చివరికి అధర్మానికి బలయ్యాడు. ఆ వార్త వినగానే అర్జునుడు గుండె విరిగిపోయింది. అతను ఆకాశాన్ని చూసి ప్రతిజ్ఞ చేశాడు. రేపు సూర్యాస్తమయం ముందు జయద్రథుడును చంపకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను. ఈ ప్రతిజ్ఞతో 11వ రోజు ప్రారంభమైంది. కౌరవులందరికీ తెలుసు, జయద్రథుడు చనిపోతే అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరుతుంది. కాబట్టి అతన్ని రక్షించడానికి ద్రోణాచార్యుడు ఒక భయంకరమైన వ్యూహం రూపొందించాడు. జయద్రథుణ్ణి సైన్యం మధ్యలో దాచారు. అతని చుట్టూ నిలిచారు కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ. ఒక్క లక్ష్యం, అర్జునుడిని సూర్యాస్తమయం వరకు ఆపాలి. అర్జునుడి రథం యుద్ధభూమిలో మెరుపులా దూసుకెళ్ళింది. రథసారథి కృష్ణుడు. కృష్ణుడన్నాడు, పార్థా, నేడు నీ కోపం ధర్మానికి ఆయుధం కావాలి. అర్జునుడు గాండీవాన్ని ఎత్తాడు. బాణాల వర్షం కురిసింది. కౌరవ సైన్యం ఒక్కొక్కరిగా పడిపోసాగింది. కర్ణుడు అర్జునుడి దారిని ఆపాడు. ఇద్దరి మధ్య బాణాల యుద్ధం యుద్ధభూమిని కంపించింది. కాని కృష్ణుడు రథాన్ని చాకచక్యంగా నడిపాడు. అర్జునుడు ముందుకు దూసుకెళ్లాడు. సమయం వేగంగా గడుస్తోంది. సూర్యుడు పడమటివైపు దిగుతున్నాడు. జయద్రథుడు ఇంకా దాక్కున్నాడు. కౌరవ సైన్యం అర్జునుణ్ణి అడ్డుకుంటూనే ఉంది. దుర్యోధనుడు నవ్వుతూ అన్నాడు, ఇంకా కొద్దిసేపే అర్జునుడు ఓడిపోతాడు అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఒక అద్భుతం చేశాడు. సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి కప్పేశాడు. యుద్ధభూమిలో ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. కౌరవులు ఆనందంతో అరచేశారు. సూర్యుడు అస్తమించాడు. జయద్రథుడు దాచిన చోటునుంచి బయటకు వచ్చాడు. అదే క్షణం కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. సుదర్శన చక్రం పక్కకు వెళ్ళింది. సూర్యుడు మళ్లీ కనిపించాడు. కృష్ణుడు గట్టిగా అన్నాడు, పార్థా, నేడు నీ కోపం ధర్మానికి ఆయుధం కావాలి. అర్జునుడు గాండీవాన్ని ఎత్తాడు. బాణాల వర్షం కురిసింది. జయద్రథుడి తలను తెగగొట్టింది. జయద్రథుడు యుద్ధభూమిలో పడిపోయాడు. అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరింది. పాండవ సైన్యం గర్జించింది. కౌరవుల ముఖాల్లో భయం కనిపించింది. ఆ రోజు యుద్ధభూమిలో ఒక విషయం స్పష్టమైంది. అర్జునుడి కోపం అభిమన్యుడికోసం మాత్రమే కాదు, అది ధర్మం కోసం. అభిమన్యుడి మరణానికి ప్రతీకారం తీసుకున్నాడు అర్జునుడు. కాని యుద్ధమింకా ముగియలేదు. మరుసటి రోజు ఒక మహాయోధుడు తన చివరి యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.